హలో ఎవ్రీవన్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే మెన్సురేషన్ టాపిక్ అనేది కంటిన్యూ చేయబోతున్నాం. సో బేసికలీ ఈ వీడియోలో మనం ఏంటంటే పేపర్ ఫోల్డింగ్ లేదా ఫిగర్ ఫోల్డింగ్ ఆర్ రొటేటింగ్ అనేది చూడబోతున్నాం. సో ఒక ఫిగర్ని మనం రొటేట్ చేసి అది ఏమవుతుంది ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏంటంటే ఒక రెక్టాంగిల్ అనేది ఉంది. ఓకేనా. సో రెక్టాంగిల్లో మన దగ్గర ఉండే డైమెన్షన్స్ ఏంటి, ఒకటి లెంత్ అనేది ఉంటుంది. దీని తర్వాత బ్రెడ్త్ అనేది ఉంటుంది. అవునా. లెంత్, బ్రెడ్త్. సో ఇప్పుడు ఏమైందంటే ఒక రెక్టాంగిల్ అనేది ఉంది. సో ఆ రెక్టాంగిల్ ని మనం ఏం చేస్తామంటే లెంత్ వైస్ ఫోల్డ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, ఇక్కడ లెంత్ ఉంటే కదా, ఇది లెంత్ కదా. సో ఈ లెంత్ వైస్ మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఒక రోల్ లాగా చుట్టుతున్నాం. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక రోల్ లాగా చుట్టుతున్నాం. అవునా. అవును. సో ఒక రోల్ లాగా చుట్టితే అది ఏమవుతుంది. సో బేసికలీ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏంటి అంటే ఒక పేపర్ తీసుకుందాం. రైట్. లెట్ us say దిస్ ఈజ్ అ రెక్టాంగిల్. ఇదేంటి, ఒక రెక్టాంగిల్. సో ఇదొచ్చేసరికి లెంత్, ఇదొచ్చేసరికి బ్రెడ్త్. అవునా. సో ఇది లెంత్, ఇది బ్రెడ్త్. సో ఎప్పుడైతే నేను దీన్ని లెంత్ వైస్‌గా ఫోల్డ్ చేస్తానో ఇలాగా, దీన్ని నేనేం చేశాను, లెంత్ వైస్‌గా ఇలా ఫోల్డ్ చేశాను. సో ఫోల్డ్ చేస్తే ఏమైంది మీరు చూడండి ఇక్కడ. ఇక్కడొచ్చేసరికి ఇదేం ఫార్మ్ అయింది, ఒక ఒక సిలిండర్ అనేది ఫార్మ్ అయింది. అవునా. సిలిండర్ ఫార్మ్ అయింది. దీన్ని ఓపెన్ చేస్తే మనకేమవుతుంది, ఇదొచ్చేసరికి లెంత్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఎప్పుడైతే దీన్ని మీరు ఇలా లెంత్ వైస్‌గా ఫోల్డ్ చేస్తే ప్రీవియస్‌లీ ప్రీవియస్‌గా ఏదైతే లెంత్ ఉందో అది ఇప్పుడు ఏమైపోయింది, ఈ సిలిండర్ యొక్క సర్కంఫరెన్స్ అయిపోయింది. అవునా. ఈ సిలిండర్ యొక్క సర్కంఫరెన్స్. సో ఇక్కడ నుంచి ఏదైతే ఒక సిలిండర్ ఫార్మ్ అవుతుందో, అంటే దీని నుంచి మనం ఏం చేసాం, ఫోల్డ్ చేసి ఒక సిలిండర్ అనేది ఇలా ఫార్మ్ చేసాం. అవునా. దీని నుంచి మనం ఏం చేసాం, ఒక సిలిండర్ అనేది ఇలా ఫార్మ్ చేసాం. సో ఓకేనా. సో ఈ సిలిండర్ యొక్క సర్కంఫరెన్స్ ఏమవుతుందంటే లెంత్ అవుతుంది. ఎందుకు, లెంత్ వైస్ మనం ఫోల్డ్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చంటే సిలిండర్ యొక్క సర్కంఫరెన్స్ ఏమవుతుంది, 2πr. సో 2πr ఈజ్ ఈక్వల్స్ టు లెంత్. లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 2πr. నెక్స్ట్ ఇప్పుడు ఈ బేస్ అనేది ఏమవుతుంది, సో లెంత్ వైస్ ఫోల్డ్ చేసాం కాబట్టి, సో ఎప్పుడైతే మీరు దీన్ని లెంత్ వైస్ ఇలా ఫోల్డ్ చేస్తారో ఈ బేస్ అనేది ఏమైపోతుంది, సిలిండర్ యొక్క హైట్ అయిపోతుంది కదా. ఎందుకంటే లెంత్ అనేది పైన ఉంది, బేస్ అనేది ఇది. సో ఈ బేస్ అనేది ఏమైపోతుంది, ఈ సిలిండర్ యొక్క హైట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఈ బేస్ అనేది సిలిండర్ యొక్క హైట్. సో ఈ 2 పాయింట్స్ గనక మీకు తెలిస్తే మనం ఏంటంటే ఈజీగా ఏదైతే ఫిగర్ ఫార్మ్ అవుతుందో దాన్ని మనం ఈజీగా కాలిక్యులేట్ అనేది చేయొచ్చు. సో ఏం చెప్తారంటే ఒక రెక్టాంగిల్ ఉంది. సో దాన్ని మనం లెంత్ వైస్‌గా ఫోల్డ్ చేసాం. లెంత్ వైస్‌గా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక ఫిగర్ ఫార్మ్ అయింది. ఆ ఫిగర్ యొక్క వాల్యూమ్ చెప్పండి అంటాడు. సో ఇక్కడ ఏ ఫిగర్ ఫార్మ్ అవుతుంది, ఒక సిలిండర్ ఫార్మ్ అవుతుంది. సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏం చేస్తాం, ఇక్కడ R కనుక్కుంటాం, ఇక్కడ H తీసుకుంటాం. 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెప్తాం. ఒకవేళ లెంత్ వైస్ కాకుండా, ఇప్పుడు చూడండి ఇది లెంత్, ఇది బ్రెడ్త్ కదా. లెంత్, బ్రెడ్త్. సో బ్రెడ్త్ వైస్ మనం ఫోల్డ్ చేస్తే, అంటే బ్రెడ్త్ వైస్‌గా ఇలా మనం ఫోల్డ్ గనక చేస్తే అప్పుడేమవుతుంది, సో ఇదే తీసుకుందాం. సో ఇదొచ్చేసరికి లెంత్, ఇది బ్రెడ్త్ కదా. సో బ్రెడ్త్ వైస్‌గా ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్‌లీ ఇది కూడా ఒక సిలిండర్ లాగా ఫార్మ్ అవుతుంది. ఓకేనా. ఇది కూడా ఏమవుతుంది, ఒక సిలిండర్ లాగా ఫార్మ్ అవుతుంది. బట్ ఇప్పుడు బ్రెడ్త్ ఏమైపోతుందంటే, ఓకే. ఇప్పుడు బ్రెడ్త్ అనేది ఏమవుతుందంటే సర్కంఫరెన్స్ అవుతుంది 2πr. లెంత్ అనేది ఏమవుతుంది, లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్. లెంత్ అనేది హైట్‌గా చేంజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 2 పాయింట్స్‌ని యూజ్ చేసి మనం ఏంటంటే క్వెషన్స్ అనేవి చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు క్వెషన్‌కెళ్దాం. సో 59th క్వెషన్ చూడండి. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ పేపర్ షీట్ ఈస్ 44 సెంటీమీటర్స్ అండ్ 21 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఒక రెక్టాంగిల్ అనేది ఉంది. రెక్టాంగులర్ పేపర్ షీట్ ఉంది. సో ఈ రెక్టాంగులర్ పేపర్ షీట్‌లో లెంత్ వచ్చేసరికి 44, దీని తర్వాత బ్రెడ్త్ వచ్చేసరికి 21. సో ఇక్కడ ఇట్ ఈస్ బెండ్ అలాంగ్ ఇట్స్ లెంత్. అంటే ఈ లెంత్ వైస్‌గా దీన్ని మనం ఫోల్డ్ చేసాం. ఫోల్డ్ చేసాం. సో ఎప్పుడైనా మనం లెంత్ వైస్‌గా ఫోల్డ్ చేస్తే లెంత్ అనేది ఏమవుతుంది, ఎక్కడైతే ఫోల్డ్ చేస్తామో అది సర్కంఫరెన్స్ అయిపోతుంది. సో లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 2πr. సో ఇక్కడ లెంత్ ఎంత, 44 అండ్ బ్రెడ్త్ అనేది ఏమైపోతుంది, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్. బ్రెడ్త్ వాల్యూ ఎంత, 21. సో లెంత్ వచ్చేసింది. రేడియస్ ఇక్కడ నుంచి ఎలా కనుక్కోవచ్చు, 2 × 22/7. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ పై వాల్యూ వచ్చేసరికి 22/7 ఇంటూ r, దట్ ఈస్ ఈక్వల్స్ టు 44. ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేస్తే r వాల్యూ అనేది 7 వస్తుంది. సో రేడియస్ అనేది 7, హైట్ అనేది ఎంత, హైట్ ఈస్ 21. సో రేడియస్ 7, హైట్ 21. ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఈస్
వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై అంటే 22/7, రేడియస్ ఈజ్ 7, సో 7 మల్టిప్లైడ్ బై 7 ఇంటూ హైట్ ఈజ్ 21. సో 7తో 7 క్యాన్సిల్. సో మనకు యూనిట్ డిజిట్ ఏమొస్తుంది చూద్దాం. యూనిట్ డిజిట్ వచ్చేసరికి 4 వస్తుంది, కానీ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ మల్టిప్లై చేయాలి. సో 7 2 14, 7 2 14, లేదా 22 ఇంటూ 21. 21 441. 441కి ఒక 21 యాడ్ చేస్తే 461. సో ఇక్కడ 22 ఇంటూ 21 అనేది 461. సో 461 మల్టిప్లైడ్ బై 7, అంతే కదా. 461 మల్టిప్లైడ్ బై ఇక్కడ చూడండి, ఇక్కడ 462 వస్తుంది. 462 అంతే కదా. సో 22 ఇంటూ 21. సో 2 ఇక్కడ వచ్చేసరికి 4 4 462, రైట్. 7 2 14, 7 6 42, 43, 4 7 28, 32. సో 3234. సో 3234 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈస్ 3234 సెంటీమీటర్ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఏమవుతుంది? 3234 సెంటీమీటర్ క్యూబ్. క్లియర్? నెక్స్ట్ 68th క్వశ్చన్ చూద్దాం. లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ పేపర్ షీట్ ఈజ్ 56 సెంటీమీటర్స్ అండ్ 22 సెంటీమీటర్స్. సో ఒక రెక్టాంగులర్ పేపర్ షీట్ అనేది ఉంది. దాని యొక్క లెంత్ అండ్ బ్రెత్ ఎంత అంటే, లెంత్ వచ్చేసరికి 56, బ్రెత్ వచ్చేసరికి 22. ఇప్పుడు ఎక్కడి నుంచి ఫోల్డ్ చేసాం మనం? ఇట్ ఈస్ బెండ్ అలాంగ్ ద బ్రెత్ వైజ్ ఫోల్డ్ చేసాం. ఏదైతే బ్రెత్ ఉంటుందో దాని వైజ్ ఫోల్డ్ చేసాం. సో ఎప్పుడైతే బ్రెత్ వైజ్ ఫోల్డ్ చేసామో అప్పుడు బ్రెత్ అనేది ఏమైపోతుంది? బర్త్ అనేది మనకు 2πr సర్కంఫరెన్స్ అయిపోతుంది. సో 2πr ఈజ్ ఈక్వల్స్ టు 22. 2πr అనేది 22. ఇక్కడ నుంచి మనం సాల్వ్ కనుక చేస్తే రేడియస్ అనేది ఏమొస్తుంది? రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 2 ఇంటూ 22/7, అంతే కదా. సో 22 క్యాన్సల్, 2/7 ఉంటుంది, అక్కడికి వెళ్తే 7/2. సో రేడియస్ ఈజ్ 7/2, అవునా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం లెంత్ అనేది ఏమైపోతుంది? లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఎంత? 56. సో హైట్ అనేది 56. ఇక్కడ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై అంటే 22/7, రేడియస్ ఈస్ 7/2. సో 7/2 రెండు సార్లు రాయాలి. 7/2 మల్టిప్లైడ్ బై 7/2 ఇంటూ హైట్ అంతా ఇక్కడ 56. సో ఇక్కడ 7తో 7 క్యాన్సల్, ఇక్కడ వచ్చేసరికి 11, దీని తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 2 2s are 4, ఓకేనా. 2 8s are 16, 28. సో 8 7 8s are 56. యూనిట్ డిజిట్ వచ్చేసరికి 6 ఉండాలి. 6 ఎక్కడ ఉంది? ఓన్లీ ఆప్షన్ బిలో ఉంది. సో ఆన్సర్ ఈస్ 2156. మల్టిప్లై చేస్తే మీకు ఎగ్జాక్ట్గా 2156 సెంటీమీటర్ క్యూబ్ అనేది వస్తుంది, ఓకేనా. వాల్యూమ్ ఎంత? 2156. ఇది చాలా సింపుల్. ఏంటంటే మనకు ఫోల్డ్ చేసినప్పుడు ఏది ఏమవుతుందో తెలిస్తే చాలా సింపుల్గా చేసేది, ఓకేనా. సో ఇక నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటి అంటే సెక్టార్ ఫోల్డింగ్ అన్నమాట. ఏం చేయడం? సెక్టార్ ఫోల్డింగ్. అంటే సెక్టార్ ఫోల్డింగ్ అంటే ఒక సెమీ సర్కిల్ని ఫోల్డ్ చేస్తాం. సో ఇక్కడ సెమీ సర్కిల్లో మనకి ఏముంటుంది? సెమీ సర్కిల్లో మనకి ఏంటంటే రేడియస్ ఉంటుంది, అవునా. సెమీ సర్కిల్లో మనకి ఏముంటుందంటే రేడియస్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసరికి రేడియస్ ఏముంటుంది? రేడియస్. సో ఎప్పుడైతే మీరు సెమీ సర్కిల్ని ఫోల్డ్ చేస్తే, సో ఇక్కడ ఏంటంటే నా దగ్గర సెమీ సర్కిల్ అనేది లేదు. ఒక్క సెకండ్ ఆగండి. మనం ఏం చేద్దామంటే ఒక సెమీ సర్కిల్ అనేది క్రియేట్ చేద్దాం. సార్ సెమీ సర్కిల్ ఎలా క్రియేట్ చేస్తారు సార్ అంటే చేయొచ్చు, ఓకేనా. సో లెట్ మీ సీ. ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు, బట్ రెఫరెన్స్ కోసం తీసుకున్నాం. సో లెట్ us take this as సెమీ సర్కిల్, ఓకేనా. ఇదేంటో ఒక ట్రయాంగులర్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది, బట్ ఏంటంటే దీన్ని సెమీ సర్కిల్ గా తీసుకున్నాం. సో ఎప్పుడైతే మీరు ఓకేనా సెమీ సర్కిల్ని ఇలా ఫోల్డ్ చేస్తారో, ఓకేనా, అంటే ఈ కింద ఏదైతే లైన్ ఉందో, అంటే రేడియస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఫోల్డ్ చేస్తే ఆ సెమీ సర్కిల్ అనేది ఏమవుతుందంటే చూడండి, ఆ సెమీ సర్కిల్ ఏమైంది? ఇప్పుడు ఒక కోన్ లాగా ఫామ్ అయిందా? సో ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను, ఇక్కడ ఏదైతే ఈ లైన్ ఉందో, ఓకేనా, ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఫోల్డ్ చేస్తున్నాను. సో ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. మీరు కూడా ఏం చేయండి, ఇంట్లో ఏంటంటే ఫోల్డ్ చేసి చూడండి. ఫోల్డ్ చేస్తే మీకు ఏంటంటే, ఓకేనా, ఎగ్జాక్ట్లీ సెమీ సర్కిల్ తీసుకోండి. ఫోల్డ్ చేస్తే ఏంటంటే మీకు ఒక కోన్ లాంటిది ఇలా ఫామ్ అవుతుంది, ఓకేనా. సో ఈ కోన్ యొక్క మీరు జాగ్రత్తగా కనుక చూస్తే కోన్ యొక్క స్లాంట్ హైట్ ఉంటుంది కదా, కోన్ యొక్క స్లాంట్ హైట్, ఈ స్లాంట్ హైట్ ఏమవుతుందంటే రేడియస్ అవుతుంది. అంటే దీని నుంచి, ఓకేనా, దీని నుంచి మనం ఇలా ఫోల్డ్ గనక చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? ఒక
కోన్ అనేది ఫార్మ్ అవుతుంది ఇలాగా. ఒక కోన్ అనేది ఫార్మ్ అవుతుంది. సో లెట్ అస్ సే ఈ కోన్ యొక్క రేడియస్ అనేది స్మాల్ ఆర్. ఈ కోన్ యొక్క రేడియస్ అనేది స్మాల్ ఆర్ అండ్ ఈ స్లాంట్ హైట్ అనేది ఎల్ తీసుకుందాం. స్లాంట్ హైట్ అనేది ఎల్. అంటే మీరు జాగ్రత్తగా గనుక గమనిస్తే ఎప్పుడైతే మనం ఇలా ఫోల్డ్ చేస్తామో, చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సెమీ సర్కిల్ యొక్క రేడియస్ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే కోన్ యొక్క స్లాంట్ హైట్‌గా చేంజ్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేయండి. ఈ సెమీ సర్కిల్ యొక్క రేడియస్ అనేది కోన్ యొక్క స్లాంట్ హైట్‌కి చేంజ్ అవుతుంది. అండ్ దీని తర్వాత, మనకేం గావాలి? ఈ రేడియస్ ఆఫ్ ద కోన్ గావాలి. రేడియస్ ఆఫ్ ద కోన్ అనేది మనం ఎలా కనుక్కోవచ్చంటే, ఇప్పుడు మనకు సెక్టార్‌లో ఏరియాకి ఫార్ములా కావచ్చు, లేదా పెరిమీటర్ ఫార్ములా కావచ్చు. దాంట్లో మనకి ఏమొస్తుందని చెప్పాను? సో, సెక్టార్ ఈస్ నథింగ్ బట్ సర్కిల్‌లో ఒక పోర్షన్. ఓకేనా? సో, ఈ సెక్టార్‌లో మనకేంటంటే అడిషనల్‌గా ఒక పాయింట్ వస్తుంది. ఏంటదేంటి? θ డివైడెడ్ బై 360 అని చెప్పేసి. అవునా? θ డివైడెడ్ బై 360. అంటే ఇక్కడ మనకు రేడియస్ కావాలంటే సింపుల్‌గా మనం ఏం చేయాలంటే, మనకు ఈ కోన్ యొక్క రేడియస్ కావాలంటే మనం θ డివైడెడ్ బై 360 చేయాలి. 360 దేనికంటే రేడియస్‌కి. ఏదైతే సెమీ సర్కిల్ యొక్క రేడియస్ ఉంటుందో దాంట్లో సెక్టర్ రేడియస్ ఏమవుతుందంటే θ డివైడెడ్ బై 360 ఇంటూ r అంతే. సో, ఈ 2 పాయింట్స్ గనక తెలిస్తే మనం ప్రాబ్లమ్స్ అనేవి చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. ఎప్పుడైతే మనం అలా ఫోల్డ్ చేసినప్పుడు స్లాంట్ హైట్ అనేది మన సెమీ సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది. అండ్ కోన్ యొక్క రేడియస్ కావాలంటే నేనేం చేయాలి? ఆ రేడియస్‌కి ఇంటూ θ డివైడెడ్ బై 360 చేయాలి. అలా చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఏ సెమీ సర్క్యులర్ షీట్ ఆఫ్ పేపర్ ఆఫ్ డయామీటర్ 28 సెంటీమీటర్స్. సో, 28 సెంటీమీటర్స్ యొక్క సెమీ సర్క్యులర్ షీట్ అంట. సో, ఇదొక సెమీ సర్కిల్. సో, ఇలా సెమీ సర్కిల్ అనేది ఉంది. సో, ఈ సెమీ సర్కిల్ యొక్క డయామీటర్ 28 అయితే రేడియస్ ఏమవుతుంది? 14. రేడియస్ ఎంత? 14 ఈజ్ బెంట్ ఇంటూ అ కోన్. అంటే దీని నుంచి మనం ఏం చేసాం? ఒక కోన్ లాగా కోనికల్ స్ట్రక్చర్ అనేది ఫార్మ్ చేసాం. ఓకేనా? కోనికల్ స్ట్రక్చర్ అనేది ఫార్మ్ చేసాం. సో, ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. సో, దీని నుంచి మనం ఏం చేసామంటే ఒక కోనికల్ స్ట్రక్చర్ అనేది ఇలాగా ఫార్మ్ అనేది చేసాం. ఓకేనా? కోనికల్ స్ట్రక్చర్ ఫార్మ్ చేసాం. సో, ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే ఈ కోనికల్ స్ట్రక్చర్‌లో రేడియస్ అనేది ఉంటుంది r. సో, ఈ r అనేది ఏమవుతుంది? రేడియస్ r స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు θ డివైడెడ్ బై 360 ఇంటూ క్యాపిటల్ R. సో, క్యాపిటల్ R అంటే ఏంటి? ఏదైతే సెమీ సర్కిల్ రేడియస్ ఉంటుందో అది. సార్ ఇక్కడ θ వాల్యూ ఇవ్వలేదు కదా సార్. θ వాల్యూ ఇవ్వలేదు కానీ ఏంటంటే ఇక్కడ చూడండి సెమీ సర్క్యులర్ షీట్ అంటే ఇదేంటి ఒక సెమీ సర్కిల్. సెమీ సర్కిల్‌లో యాంగిల్ ఏమవుతుంది? సెమీ సర్కిల్‌లో యాంగిల్ వచ్చేసరికి θ ఈజ్ ఈక్వల్స్ టు 180. సో, ఇక్కడ యాంగిల్ ఎంత? 180 డిగ్రీస్. సో, ఇక్కడ 180/360 సబ్స్టిట్యూట్ చేద్దాం. 180 డివైడెడ్ బై 360 మల్టిప్లైడ్ బై రేడియస్ ఎంత? క్యాపిటల్ R 14. అవునా? సో, ఇక్కడ క్యాన్సల్ గనుక చేస్తే 180 1 జా, 180 2 జా, 2 1 జా, 2 7 జా. సో, స్మాల్ r రేడియస్ వచ్చేసరికి 7. సో, స్మాల్ r 7 వచ్చేసింది. దీని తర్వాత మనకు తెలిసిందేంటంటే దీని యొక్క స్లాంట్ హైట్ ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. సో, స్లాంట్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 14. మనకు కనుక్కోవాల్సిందేంటి? హైట్ ఆఫ్ ద కోన్ కనుక్కోవాలి. హెచ్ అనేది కనుక్కోవాలి. సో, ఇక్కడ నుంచి నేను ఈ ట్రయాంగిల్ అనేది బయటికి తీస్తే ఇదేమో హెచ్, ఇదేమో ఆర్, ఇదేమో ఎల్. సో, ఎల్ వాల్యూ వచ్చేసరికి 14. దీని తర్వాత ఆర్ వాల్యూ ఎంత? రేడియస్ వచ్చేసరికి 7. ఇప్పుడు హెచ్ వాల్యూ మనం ఫైండ్ ఔట్ చేయొచ్చా? చాలా సింపుల్‌గా ఫైండ్ ఔట్ చేయొచ్చు. హెచ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ 14 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్. సో, 14 స్క్వేర్ ఈజ్ 196. 196 లోంచి 7 స్క్వేర్ ఎంత? 49. సో, 49 గనుక తీసేస్తే 140 ఎంతొస్తుంది చూడండి? 147 అండర్ రూట్ ఆఫ్ 147. 147ని మనం 49 ఇంటూ 3 రాయొచ్చా? రాయొచ్చు. సో, 49 3 జా 147. సో, 7√3. సో, దీన్ని మనం హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 7√3. ఇలా మనం ఏంటంటే ఈ హైట్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. క్లియరా? క్లియర్. నెక్స్ట్ 62nd క్వెషన్ చూద్దాం. రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏ సెక్టార్ ఆఫ్ సర్కిల్ మేక్స్ అన్ యాంగిల్ 120 డిగ్రీస్ అట్ ద సెంటర్. అంటే ఒక సెక్టార్ అనేది ఉంది. ఆ సెక్టార్ అనేది ఓకేనా? అదేం చేస్తుందంటే 120 డిగ్రీస్ యాంగిల్ అనేది చేస్తుంది. సో, θ ఇక్కడ వాల్యూ ఎంత? 120. అండ్ దీని యొక్క రేడియస్ ఎంత? 12. సో, రేడియస్ అనేది ఏమవుతుంది? క్యాపిటల్ R రేడియస్.
క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ ఇట్ ఈస్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోన్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద కోన్? కోన్ యొక్క హైట్ కావాలి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసింది ఏంటంటే స్లాంట్ హైట్. అంటే దీని నుంచి మనం ఒక కోన్ అనేది ఫామ్ చేస్తాం. ఇలాగా కోన్ అనేది ఫామ్ చేస్తాం. ఈ కోన్ యొక్క స్లాంట్ హైట్ ఎల్ వాల్యూ ఏమవుతుంది? 12 అవుతుంది. అంతే కదా? రేడియస్ అనేది స్లాంట్ హైట్ అవుతుంది. అండ్ రేడియస్ ఆర్ వాల్యూ కావాలంటే నేను ఏం చేయాలి? ఆర్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ θ డివైడెడ్ బై 360 ఇంటూ క్యాపిటల్ ఆర్. సో θ వచ్చేసరికి 120. 120/360 అనేది 1/3. సో 1/3 మల్టిప్లైడ్ బై 12 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4. ఆర్ వాల్యూ ఎంత? 4. సో ఇక్కడ వచ్చేసరికి 4. సో ఇక్కడ నుంచి నేను ట్రయాంగిల్ కనుక బయటికి తీస్తే ఏమొస్తుంది మనకు? ఇక్కడేమో 12, ఇక్కడేమో 4. నాకు ఏం కావాలి? హైట్ కావాలి, హెచ్ వాల్యూ. సో హెచ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ √12² మైనస్ 4². సో 12² ఈజ్ 144. 144 లోంచి 16 తీసేయాలి. సో ఇక్కడ చూడండి 144 లోంచి మనం 16 కనుక తీసేస్తే 14 నుంచి 16 తీస్తే 8. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది? 3, 2. ఓకేనా? 128. సో √128. సో 128 అనేది మనం 64 2s రైట్ కదా? 64 2s. సో 64 ఇంటూ √64 ఇంటూ √2. సో √64 అంటే 8, 8√2. సో ఆన్సర్ విల్ బి 8√2. సో హైట్ ఈస్ 8√2 విచ్ ఈస్ ఆప్షన్ సి. అవునా? క్లియరా? సో ఈ విధంగా మనం ఏంటంటే సెక్టార్ ఫార్ములాస్, సెక్టార్ ఫోల్డింగ్ అనేది కూడా ఇలా చేసేది. క్లియరా? అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ రివాల్వ్ చేస్తే కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మనం ఏం చేస్తున్నాం? ఫోల్డ్ చేయడం లేదు. వీఆర్ నాట్ ఫోల్డింగ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. వీటిని మనం ఫోల్డ్ చేయడం లేదు. వీటిని మనం ఏం చేస్తున్నాం అంటే రివాల్వ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మన దగ్గర ఏముందంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. అవునా? రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఏం చేస్తున్నాం అంటే టోటల్ గా తిప్పుతున్నాం. ఓకేనా? టోటల్ గా ఏం చేస్తున్నాం? దాన్ని మూవ్ చేస్తున్నాం. సో మూవ్ చేస్తే ఎలా మూవ్ చేయడం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసింది ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒకటి బేస్ ఉంటుంది. ఓకేనా? ఒకటి హైట్ ఉంటుంది. బేస్ ఉంటుంది, హైట్ ఉంటుంది. వెన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ రివాల్వ్డ్ అరౌండ్ ద హైట్, అంటే హైట్ చుట్టూ గనక మనం తిప్పితే, ఓకేనా? హైట్ చుట్టూ గనక మనం తిప్పితే అప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక కోన్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది చూడండి, ఇలా ఫామ్ అవుతుంది. ఓకేనా? ఒక కోన్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. మనం ఏం చేస్తున్నామంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని చేతిలో పట్టుకొని దీన్ని ఇలా టోటల్ గా హైట్ వైజ్ అనేది రొటేట్ చేస్తున్నాం, రివాల్వ్ చేస్తున్నాం, చుట్టూ తిప్పుతున్నాం. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఎప్పుడైతే మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని తీసుకొని ఒక 2D ఫిగర్ ని తీసుకొని రివాల్వ్ చేసి ఒక 3 డైమెన్షన్ ఇమాజినరీ ఫిగర్ గా కన్వర్ట్ చేస్తే, 3 డైమెన్షన్ ఫిగర్ గా కన్వర్ట్ చేస్తే మీరే ఊహించుకుంటున్నారు, మీరు ఇమాజిన్ చేస్తున్నారు. ఓకేనా? సో అలా ఇమాజిన్ చేస్తే అంటే ఇప్పుడు ఏముంది, ఇది వచ్చేసరికి ఒక కోన్ లాగా ఫామ్ అయిందా? అవును. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా కనుక చూస్తే, మనం జాగ్రత్తగా గనుక చూస్తే ఇదేమవుతుంది? కోన్‌కి రేడియసా? సో రేడియస్. సో రేడియస్ ఆఫ్ ద కోన్ ఏమైపోయింది? రేడియస్ ఆఫ్ ద కోన్ ఈస్ బేస్. రేడియస్ వచ్చేసరికి బేస్ అయిపోయింది. నెక్స్ట్ హైట్ అనేది హైట్ అనేది హెచ్ వాల్యూ అనేది అలాగే ఉంది. హెచ్ వాల్యూ అనేది ఏమవుతుంది? అలాగే ఉంది. లేదా సింపుల్‌గా గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా కూడా మనం హైట్ వైస్‌గా లేదా బేస్ వైస్‌గా రివాల్వ్ చేస్తే, అంటే ఏ సైడ్ తీసుకొని రివాల్వ్ చేస్తే అది హైట్ అయిపోతుంది. లేదు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదొచ్చేసరికి హైట్, ఇదొచ్చేసరికి బేస్. ఎప్పుడైతే మీరు బేస్ వైస్‌గా రొటేట్ చేస్తే, అంటే ఇలా రొటేట్ చేస్తున్నారు మీరు పైకి, కిందికి. సో అలా రొటేట్ చేసి ఒక కోన్ అనేది ఇలా ఫార్మ్ అవుతుంది. ఒక కోన్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది? ఇలా ఫార్మ్ అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గనుక చూస్తే ఇలా ఒక కోన్ అనేది మనకు ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఒక కోన్ అనేది ఇలా ఫార్మ్ అవుతుంది. సో ఈ కోన్ యొక్క, ఓకేనా? ఈ కోన్ యొక్క హైట్ ఏమవుతుందంటే బేస్. ఈ కోన్ యొక్క హైట్ ఇక్కడ చూడండి, కోన్ యొక్క హైట్ అంటే పాయింటీ ఎండ్ నుంచి బేస్ వరకు. పాయింటీ ఎండ్ నుంచి బేస్ వరకు ఏమవుతుంది? ఇదొచ్చేసరికి హైట్ అవుతుంది. సో కోన్ యొక్క బేస్ నుంచి పాయింట్ వరకు హైట్. సో రేడియస్ అనేది ఏమవుతుంది? రేడియస్ అనేది హెచ్ అవుతుంది. రేడియస్ అనేది హెచ్ అవుతుంది. హెచ్ వాల్యూ. ఓకేనా? రేడియస్ ఈజ్ హెచ్. దీని తర్వాత ఏదైతే మనకు హైట్ ఉందో లెట్ అస్ సే క్యాపిటల్ హెచ్. క్యాపిటల్ హెచ్ అనేది కోన్ యొక్క హైట్. క్యాపిటల్ ఆర్ అనేది కన్‌ఫ్యూజ్ కాకుండా, క్యాపిటల్ ఆర్ అనేది మనకేంటి? క్యాపిటల్ ఆర్ ఈస్ ద హైట్ ఆఫ్ ద కోన్, రేడియస్ ఆఫ్ ద కోన్. క్యాపిటల్ ఆర్ రేడియస్ ఆఫ్ ద కోన్ అనేది హెచ్ అవుతుంది. హైట్ ఆఫ్ ద కోన్ ఈస్, ఇక్కడ హైట్ ఆఫ్ ద కోన్ ఈస్ బేస్ అవుతుంది. ఓకేనా? దీన్ని మీరు ఏం చేయాలంటే ఇమాజిన్ చేయాలి. ఓకేనా? ఇమాజిన్ చేస్తే చాలా సింపుల్ అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్స్‌కి వెళ్దాం. అర్థమైంది కదా?
సో ఏ దాని చుట్టూ అయితే మనం రివాల్వ్ చేస్తాం. సో ఇక్కడ ఇది చూడండి మీరు, రివాల్వింగ్ అరౌండ్ హైట్. హైట్ చుట్టూ గనుక రివాల్వ్ చేస్తే, అంటే దేని చుట్టూ అయితే మనం రివాల్వ్ చేస్తే అది హైట్ అయిపోతుంది. దేని చుట్టూ రివాల్వ్ చేస్తే అది హైట్. ఇక్కడ చూడండి రివాల్వింగ్ అరౌండ్ బేస్. బేస్ చుట్టూ రివాల్వ్ చేస్తే ఇది హైట్ అయిపోతుంది. ఓకేనా? హైట్ చుట్టూ రివాల్వ్ చేస్తే హైటే అవుతుంది. బేస్ చుట్టూ రివాల్వ్ చేస్తే హైట్ అవుతుంది. రిమైనింగ్ ఏమవుతుంది? అది రేడియస్ అయిపోతుంది. అంతే. క్లియరా? నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. ద బేస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఈస్ 5 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈస్ 12 సెంటీమీటర్స్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా ఉంది. దాని యొక్క బేస్ ఎంతంటే 5, హైట్ వచ్చేసరికి 12. నెక్స్ట్ ఇట్ ఈస్ రివాల్వ్డ్ అరౌండ్ ఇట్స్ పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ అన్నా లేదా హైట్ అన్నా ఒకటే. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇట్ ఈస్ రివాల్వ్డ్ అరౌండ్ ఇట్స్ పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ అంటే హైట్. అంటే హైట్ చుట్టూ మనం మూవ్ చేస్తున్నాం లేదా రివాల్వ్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా మనం దేనితో అయితే రివాల్వ్ చేస్తామో అది హైట్ అయిపోతుంది. సో హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ వాల్యూ ఎంత 12. సో హెచ్ వాల్యూ వచ్చేసరికి 12. ఇక రిమైనింగ్ ఎంత? రేడియస్. సో రేడియస్ వచ్చేసరికి 5 అంతే. సో ఇక్కడ ఒక కోన్ అనేది ఎలా ఫార్మ్ అవుతుందంటే ఇలా ఫార్మ్ అవుతుంది. అవునా? సో హైట్ వైస్‌గా మనం రివాల్వ్ గనక చేస్తే కోన్ ఇలా ఫార్మ్ అవుతుంది. సో ఈ కోన్‌కి హైట్ వచ్చేసరికి 12, రేడియస్ వచ్చేసరికి 5. సో ఇక్కడ మనం ఏం చేయాలి? వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఫిగర్? వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈస్ 1/3 పై r స్క్వేర్ h. అవునా? సో ఇక్కడ 1/3 పై వాల్యూ ఇస్ 22/7, r స్క్వేర్ ఈస్ 12 కాదు కదా, ఇక్కడ మనం రేడియస్ r తీసుకోవాలి. రేడియస్ ఈస్ 5 మల్టిప్లైడ్ బై 5 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది? హైట్ వచ్చేసరికి 12. అంతే కదా? క్లియరా? క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమైనా క్యాన్సిల్ అయితాయా? సో ఇక్కడ పై వాల్యూ అనేది క్యాన్సిల్ చేయలేదు. పై అనేది అలాగే ఉంచాడు. సో అందుకే ఏందబ్బా క్యాన్సిల్ కావడం లేదంటే పై అనేది అలాగే ఉంచాడు. సో పై అలాగే ఉంచుదాం. సో 3 1 3 4 5 5 25 25 4 100 100 పై. సో ఆన్సర్ విల్ బి 100 పై. 100 పై విచ్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా? చాలా సింపుల్. నెక్స్ట్ ఇక నెక్స్ట్ క్వెషన్ వద్దాం. సో ఇక్కడ 64th క్వెషన్ చూడండి. ద హైట్ అండ్ బేస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఆర్ 8 సెంటీమీటర్స్ అండ్ 15 సెంటీమీటర్స్. సో ఇక్కడ హైట్ అనేది 8 అంట. సో హైట్ వచ్చేసరికి 8, బేస్ వచ్చేసరికి 15. సో ఇలాగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫార్మ్ అయింది. సో హైట్ ఎంత? 8, బేస్ వచ్చేసరికి 15. బేస్ ఎంత? 15. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇట్ ఈస్ రివాల్వ్డ్ అరౌండ్ ఇట్స్ బేస్. అంటే బేస్ చుట్టూ మనం రివాల్వ్ చేస్తున్నాం. బేస్ చుట్టూ రివాల్వ్ చేస్తే ఏ దాని చుట్టూ రివాల్వ్ చేస్తే అది హైట్ అయిపోతుంది. సో ఇక్కడ హైట్ వచ్చేసరికి ఏమవుతుంది? హైట్ ఈస్ నథింగ్ బట్ బేస్. సో ఇక్కడ బేస్ ఎంత? 15. సో ఇక్కడ ట్రయాంగిల్ కోన్ అనేది ఎలా ఫార్మ్ అవుతుందంటే ఇలా ఫార్మ్ అవుతుంది. అవునా? కోన్ అనేది ఇలా మనకు ఫార్మ్ అవుతుంది. సో కోన్ అనేది ఈ విధంగా ఫార్మ్ అవుతుంది. అవునా? అవును. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం రేడియస్ అనేది ఎలా చెప్పొచ్చు? రేడియస్ ఆర్ వాల్యూ వచ్చేసరికి r వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 8. అవునా? అవును. సో ఇక్కడ క్వెషన్‌లో అడిగిందేంటి? వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ ఈజ్ పై ఆర్ ఇంటూ r ప్లస్ ఎల్. అవునా? పై ఆర్ ఇంటూ r ప్లస్ ఎల్. సో ఇక్కడ మనకి ఏమేమి కావాలి? పై కావాలి. సో పై అనేది అలాగే ఉంచుదాం. సో r కావాలి, ఎల్ కావాలి. కానీ మన దగ్గర r ఉంది, హైట్ ఉంది. కానీ ఎల్ అనేది లేదు. ఎల్ అనేది లేదు కదా! ఎల్ అంటే ఏంటి? స్లాంట్ హైట్. సో ఎల్ అనేది ఏమవుతుంది? ఇదే కదా! సో ఈ కోన్ యొక్క స్లాంట్ హైట్ అనేది ఎల్. సో కోన్ యొక్క స్లాంట్ హైట్ అనేది ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు? 8, 15, 17. సో 17 అనేది ఏమవుతుంది? 17 ఇస్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్. సో ఎల్ వాల్యూ ఎంత? 17. ఓకేనా? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ 8, 15, 17. ఓకేనా? సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. పై అలాగే ఉంచుతాం. రేడియస్ ఎంత? 8. దీని తర్వాత 8 ఒక 17. సో ఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 17. 8 ఒక 17 వచ్చేసరికి 25. అంతే కదా! 8 ఒక 17 వచ్చేసరికి మనకు 25 వస్తుంది. సో 25. సో ఇక్కడ 25 8 25 4 100, 25 8 200. సో 200 పై. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 200 పై విచ్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకేనా? చాలా సింపుల్ క్వెషన్. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏం అడిగాడు? లాటరల్ సర్ఫేస్ అంటే ఎల్. ఓకేనా? పై ఆర్ ఎల్. ఎల్ వాల్యూ అనేది మనం ఫైండ్ ఔట్ చేసి ఎల్ వాల్యూతో యాడ్ చేసి మల్టిప్లై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ మనకేంటంటే ఈ 2 మోడల్స్ అయిపోయాయి. నెక్స్ట్ మనకేంటంటే ఇమర్షన్. ఓకేనా? అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర ఏంటంటే ఒక ట్యాంక్‌లో వాటర్ ఉన్నాయనుకుందాం. ట్యాంక్‌లో ఏమున్నాయి? వాటర్ ఉన్నాయి. సో అందులో మనం ఏం చేసామంటే ఒక ఐటెమ్ ఏదో వేసేసాం.
ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక క్రో స్టోరీ విన్నాం కదా! కాకి యొక్క స్టోరీ. సో, కాకికి దాహమేసింది. సో, ఆ కాకి ఏం చేసిందంటే ఒక వాటర్ బాటిల్‌లో నీళ్లున్నాయి. కానీ దానికేంటంటే అందడం లేదు. సో, అది ఏం చేసేది? ఆ కాకి అనేది స్టోన్స్ ఉంటాయి గదా! ఏవైతే స్టోన్స్ ఉంటాయో, ఆ స్టోన్స్‌ని ఆ వాటర్ బాటిల్‌లో వేసి, ఆ స్టోన్స్‌ని ఏం చేసేది? ఆ వాటర్ బాటిల్‌లో వేసి నీళ్ళనేది తాగేది. సో, ఇక్కడ నుంచి మీరేంటంటే ఏం తెలుసుకోవచ్చంటే, ఎప్పుడైతే క్రో ఈ కాకి అనేది ఆ స్టోన్‌ని వాటర్ బాటిల్‌లో ఓకేనా? ఆ వాటర్ బాటిల్‌లో ఇక్కడ నీళ్లున్నాయి. సో, ఎప్పుడైతే ఈ స్టోన్ అనేది ఈ వాటర్ బాటిల్‌లో పడిందో, ఈ వాటర్ అనేది ఏమైంది? పైకి రైజ్ అయింది. ఎందుకు రైజ్ అయింది అలాగా? ఆలోచించారా? ఎందుకు రైజ్ అయింది అలాగా? ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్టోన్ అనేది లోపల పడిందో, ఈ స్టోన్ యొక్క వాల్యూమ్ ఏదైతే ఉందో అంత వాల్యూమ్ అనేది ఆ వాటర్ బాటిల్ డిస్‌ప్లేస్ చేసింది లేదా రైజ్ చేసింది. అవునా? సో, ఆ క్వెషన్స్ అనేవి మనకు ఎగ్జామ్‌లో అడుగుతాడు. ఎలా అడుగుతాడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక ట్యాంక్ అనేది ఉంది ఈ విధంగా. అవునా? ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్‌లో వాటర్ అనేది ఈ విధంగా ఉంది. ఆ ట్యాంక్‌లో వాటర్ అనేది ఫస్ట్ ఇంత లెవెల్‌లో ఉన్నాయి. ఈ లెవెల్‌లో ఉన్నాయి. అవునా? హ్మ్. సో, దీని తర్వాత మనం ఏం చేసామంటే ఇందులో ఒక స్పియర్ అనేది డ్రాప్ చేసాం. ఏదో ఒకటి మన ఇష్టం. ఒక స్పియర్ డ్రాప్ చేయొచ్చు, ఒక క్యూబ్ డ్రాప్ చేయొచ్చు, ఒక క్యూబాయిడ్ డ్రాప్ చేయొచ్చు, ఒక కోన్ డ్రాప్ చేయొచ్చు. ఏదైనా మన ఇష్టం. సో, ఇప్పుడేం చేసామంటే మనం ఒక బాల్ అనేది డ్రాప్ చేసాం. బాల్ డ్రాప్ చేసాం. సో, ఎప్పుడైతే మనం ఆ బాల్ డ్రాప్ చేసామో అదేమైపోయిందంటే ఇక్కడ లోపలికి వెళ్లి ఇలా కూర్చునింది. ఆ స్పియర్ అనేది లోపలికెళ్ళి ఇలా కూర్చుంది. కూర్చున్న తర్వాత అదేమైందంటే వాటర్ లెవెల్ అనేది ఇంత రైజ్ అయింది. వాటర్ లెవెల్ ఏమైంది? ఇంత రైజ్ అయింది. అంటే ఇక్కడ ఈ వాటర్ లెవెల్‌లో రైజ్ ఏదైతే ఇంత రైజ్ అయిందో, ఈ వాటర్ లెవెల్‌లో రైజ్ అనేది ఇంత రైజ్ అయింది కదా! వాటర్ లెవెల్‌లో. ఇది ఎందుకయింది? ఎందుకంటే ఏదైతే స్పియర్ ఉందో దీని వాల్యూమ్ వల్ల ఓకేనా? దీని వల్ల ఇది రైజ్ అయింది. అంటే ఇక్కడి నుంచి మనం ఏం చెప్పొచ్చంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాట్? ఏదైతే ఈ కొంచెం వాటర్ డిస్ప్లేస్ అయిందో అంటే ఇక్కడ చూడండి ఈ కొంచెం నేను బయటికి గనుక తీస్తే ఫిగర్ అనేది ఇదేమవుతుంది? ఇది కూడా ఆబ్వియస్‌లీ మనకేమవుతుందంటే ఒక సిలిండర్ లాంటిది ఫార్మ్ అవుతుంది గదా! ఎందుకంటే వాటర్ అనేది ఏ కంటైనర్‌లో ఉంటే ఆ షేప్ అనేది తీసుకుంటుంది. అంటే ఈ కొంచెం ఈ వాల్యూమ్ ఏదైతే డిస్ప్లేస్ అయ్యిందో ఈ వాల్యూమ్‌కి ఈక్వల్. సో, వాల్యూమ్ ఆఫ్ దిస్ డిస్ప్లేస్డ్ ఓకేనా? డిస్‌ప్లేస్డ్ కంటెంట్. ఈ విధంగా అంటే ఈ రెండిటిని మనం ఈక్వల్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 1 వేయొచ్చు, 2 వేయొచ్చు ఎంతైనా గూడా సో, ఇక్కడ చాలా సింపుల్ ఏదైతే మనం డ్రాప్ చేస్తామో అదేంటంటే దాని వాల్యూమ్ అనేది మనకు బయటికి రావడం లేదా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో, 2 వాల్యూమ్స్ ఈక్వల్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఒక క్యూబాయిడ్‌లో గూడా మనం డ్రాప్ చేయొచ్చు. ఒక క్యూబాయిడ్ అనేది ఉంది. ఒక ట్యాంక్ అనేది ఉంది. మన ఇంట్లో ట్యాంక్స్ ఉంటాయి గదా! సో, కొందరి ఇండ్లలో ట్యాంక్స్ అనేవి ఇలా సిలిండ్రికల్ షేప్‌లో ఉంటాయి. కొందరి ఇళ్లలో ట్యాంక్స్ అనేవి ఒక క్యూబాయిడ్ షేప్‌లో గూడా ఉంటాయి. సో, ఇక్కడ మనం ఎప్పుడైతే ఇలా ఒక డ్రాప్ చేస్తే సో, ఇక్కడ గూడా వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏ షేప్ తీసుకోవాలి మనము? ఇక్కడొచ్చేసరికి ఒక క్యూబాయిడ్ షేప్ తీసుకోవాలి. అవునా? ఇక్కడ మనం ఏం జేయాలి? ఒక క్యూబాయిడ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలాగా ఒక క్యూబాయిడ్ అనేది మనం తీసుకోవాలి. ఓకేనా? ఇలా జాయిన్ జేస్తే ఓకేనా? ఒక క్యూబాయిడ్ షేప్ అనేది తీసుకోవాలి. ఓకేనా? రెండిటి వాల్యూమ్స్ మనం ఈక్వేట్ చేస్తే ఆన్సర్ అని వచ్చేసింది. క్లియరా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సిలిండ్రికల్ ట్యాంక్ అంట whose diameter is 42 centimeters is half filled with water. A metallic object having dimensions 24, 21, 11 centimeters is completely submerged in water. How many centimeters level of water will be raised? అంటే మన దగ్గర ఒక సిలిండ్రికల్ ట్యాంక్ ఉంది. ఒక సిలిండ్రికల్ ట్యాంక్ అనేది ఈ విధంగా ఉంది. ఓకేనా? సో, ఈ సిలిండ్రికల్ ట్యాంక్‌లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 3 డైమెన్షన్స్ ఉన్నాయి. 3 డైమెన్షన్స్ అంటే ఏంటి? ఒక క్యూబాయిడ్ ఒక క్యూబాయిడ్ అనేది ఇలా డ్రాప్ చేసాం. ఒక క్యూబాయిడ్ అనేది ఇలా మనం డ్రాప్ చేసాం. సో, డ్రాప్ చేస్తే ఏమైందంటే దాని యొక్క వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిలిండర్ యొక్క రేడియస్ అనేది ఏమవుతుంది? డయామీటర్ 42 అయితే రేడియస్ అనేది లెట్ అస్ టేక్ దిస్ యాస్ క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ వచ్చేసరికి 21. క్యాపిటల్ ఆర్ 21. సో, ఇదేంటి ప్రీవియస్‌గా హాఫ్ ఫిల్ అయింది. అంటే ప్రీవియస్‌గా ఇంతవరకు ఉండేది. కానీ ఇప్పుడేమైందంటే ఇలాగే కొంచెం ఇంక్రీజ్ అయింది. సో, ఈ ఇంక్రీజ్ అయిన వాల్యూమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. సో, ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్స్ టు
వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బట్ ఏదైతే ఆ ఇంక్రీజ్ అయిన వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఏమవుతుంది, డైరెక్ట్గా 24 లేదా డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, రాద్దాం ఫార్ములా. సో లెంత్ multiplied by breadth multiplied by height. Length into breadth into height. Volume of a cylinder is pi r square. R అంటే capital R into h. ఇక్కడ మనకు h వాల్యూ కావాలి. సో ఇక్కడ లెంత్ అనేది 24 into 21 multiplied by 11 that is equals to pi వచ్చేసరికి 22/7. రేడియస్ వచ్చేసరికి 21 into 21 into height ఎంత ఇంక్రీజ్ అవుతుందో చెప్పాలి, అవునా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 21 ఉంది. 7తో 7 3s are 21, 3తో 3 ఎంత పోతుంది చూడండి, 3 8s are 24, నెక్స్ట్ 11 1s are 11 2s are 2 4s are 8. సో ఇక్కడ అన్ని క్యాన్సిల్ చేస్తే హైట్ అనేది ఎంత వస్తుంది, 4. సో హైట్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 4 సెంటీమీటర్స్. ఇక్కడ అన్ని కూడా సెంటీమీటర్సే కాబట్టి 4 సెంటీమీటర్స్తో హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ 66th క్వశ్చన్ చూద్దాం. రేడియస్ ఆఫ్ ఎ సిలిండ్రికల్ ట్యాంక్ ఈజ్ 40 సెంటీమీటర్స్, హాఫ్ ఫిల్డ్ విత్ వాటర్. సో సేమ్ అదే సిలిండ్రికల్ ట్యాంక్ అనేది ఇలా ఉంది. సో ఈ సిలిండ్రికల్ ట్యాంక్ అనేది దీని యొక్క రేడియస్ అనేది ఎంత అంటే, రేడియసే కదా ఇచ్చింది, ఎస్ రేడియస్ ఈజ్ 40 సెంటీమీటర్స్. క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్స్ టు 40 ఈజ్ హాఫ్ ఫిల్డ్ విత్ వాటర్. అని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇందులో 2 స్పెరికల్ బాల్స్ ఆఫ్ డయామీటర్ 20 సెంటీమీటర్స్. ఇందులో 2 స్పెరికల్ బాల్స్ S1 S2 2 స్పెరికల్ బాల్స్ డ్రాప్ చేస్తున్నాం. అండ్ దాని యొక్క డయామీటర్ ఎంత, డయామీటర్ వచ్చేసరికి 20. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, 2 స్పెరికల్ బాల్స్ యొక్క వాల్యూమ్ ఆఫ్ 2 స్పెరికల్ బాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ దట్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఓకేనా, ఎంతైతే ఇంక్రీజ్ అవుతుందో అది. ఓకేనా, ఇంతకుముందు ఇలా ఉండేది, ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇలా ఇంక్రీజ్ అయింది, అవునా. సో ఈ ఇంక్రీజ్డ్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ 2 స్పెరికల్ బాల్స్. ఇప్పుడు డయామీటర్ ఎంత, ఇక్కడ 20. డయామీటర్ 20 అయితే రేడియస్ ఏమవుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 10. చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. సో వాల్యూమ్ ఆఫ్ 2 స్పియర్స్, రెండు కూడా ఒకటే స్పియర్స్ కాబట్టి 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఈస్ 4/3 pi r cube. ఓకేనా, r cube దట్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ pi r square h. సో ఇక్కడ హైట్ h వాల్యూ అనేది ఫైండ్ అవుతారు. సో ఇక్కడ కనుక చూస్తే పై మాత్రమే క్యాన్సల్. ఇక్కడ ఇది స్మాల్ r, ఇది క్యాపిటల్ R. తొందరపడి r క్యాన్సల్ చేయొద్దు, ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం కనుక చూస్తే ఇక్కడ వచ్చేసరికి 8/3 వస్తుంది r వాల్యూ, ఓకేనా. r వాల్యూ ఇస్ 10 క్యూబ్ ఇస్ 1000 దట్ ఈస్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R ఇస్ 40. అంటే 40 multiplied by 40, ఓకేనా, ఇంటూ హైట్ h. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, 2 zeros క్యాన్సల్. సో 4 1s are 4 2s are 8. సో ఇక్కడ కనుక చూస్తే 2 2s are 4. సో ఇక్కడ కరెక్ట్ కదా, 2 2s are 4. ఇక్కడ 10/3 ఉంది. ఈ 2 అనేది రైట్ సైడ్కి వెళ్తే 2 5s are 10. సో 5/3. h is equals to 5/3. ఎంత వస్తుంది, అంతా క్యాన్సిల్ చేస్తే h వాల్యూ వచ్చేసరికి 5/3. సో హైట్ వచ్చేసరికి 5/3 సెంటీమీటర్స్. సో అన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, డైరెక్ట్గా 5/3 ఆన్సర్. క్లియరా. నెక్స్ట్ 67th క్వశ్చన్ చూద్దాం. ద రెయిన్ ఫ్రమ్ అ రూఫ్ ఆఫ్ 22 meters and 20 meters డ్రైన్స్ ఇంటూ ఎ సిలిండ్రికల్ వెసల్. సో ఇప్పుడు ఏంటంటే ఒక రూఫ్ ఉంది, అంటే ఇంటి పైన టెర్రస్ రూఫ్ ఉంటుంది కదా. సో ఆ రూఫ్ అనేది ఇలా ఉంది, ఓకేనా. సో రూఫ్ అనేది ఇలా ఉంది. సో ఈ రూఫ్కి ఏంటంటే, ఈ రూఫ్ యొక్క డ్రైన్ పైప్ అనేది ఉంది. అంటే ఈ రూఫ్ పైన, అంటే దీనిపైన ఏదైతే వాటర్ పడుతుందో, ఈ రూఫ్ పైన ఏదైతే వర్షం పడుతుందో, ఆ వర్షం మొత్తం ఏమవుతుందంటే ఈ డ్రైన్ పైప్ ద్వారా ఒక సిలిండ్రికల్ వెసల్లో కలెక్ట్ అవుతుంది. సో దాని యొక్క డయామీటర్ ఏంటి, 2. సో ఇది ఏంటంటే ఒక సిలిండ్రికల్ వెసల్లో ఇలా కలెక్ట్ అవుతుంది. సో దీని యొక్క డయామీటర్ 2 అయితే రేడియస్ ఏమవుతుంది, రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. రేడియస్ అంతా 1. అండ్ దీని యొక్క హైట్ వచ్చేసరికి ఎంత అంటే 3.5. హైట్ ఎంత, 3.5. సో ఇప్పుడు ఇఫ్ ద వెసల్ ఈజ్ జస్ట్ ఫుల్, అంటే వర్షం పడిన తర్వాత ఈ వెసల్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నిండిపోయింది. దెన్ ఎన్ని సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ అనేది పడింది. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ రెయిన్ అనేది ఏదైతే మనకు ఏంటంటే రెక్టాంగులర్ షేప్ ఉందో, రెక్టాంగులర్ అనేది 2D, కానీ ఇక్కడ వాల్యూమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు 3D కావాలి. 3D ఈజ్ క్యూబాయిడ్. సో వాల్యూమ్ ఆఫ్
క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో మాటిమాటికి మనం ఇలా రాయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మీ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం బాగుంటుందంటే రాస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఏమవుతుంది 22 మల్టిప్లైడ్ బై 20 మల్టిప్లైడ్ బై ఏమవుతుంది హెచ్ వాల్యూ తెలియదు. లెట్ us సే దిస్ ఇస్ హెచ్. దీని తర్వాత వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ విల్ బి పై విచ్ ఇస్ 22/7 ఆర్ స్క్వేర్. ఆర్ అంటే 1 ఇంటూ 1. దీని తర్వాత 3.5 మీటర్స్ ఇంటూ హైట్ వచ్చేసరికి 3.5. ఇక్కడ క్యాన్సిలేషన్ కనుక చేస్తే 22తో 22 క్యాన్సల్, 3.5 1 జా, 3.5 2 జా. ఇక్కడ చూడండి హెచ్ వాల్యూ అనేది 40H ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. లేదా హెచ్ వాల్యూ వచ్చేసరికి 1/40. 1/40 ఏంటి మీటర్స్. ఎందుకు అన్ని కూడా మీటర్స్లో ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఏంటంటే హెచ్ వాల్యూ అనేది సెంటీమీటర్లో కావాలి. సో 1 మీటర్ ఈజ్ నథింగ్ బట్ 100 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఏమవుతుంది 100 డివైడెడ్ బై 40 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2.5 సెంటీమీటర్స్. అంటే ఎన్ని సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ పడింది అంటే 2.5 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్. అంటే మీరు వెదర్ రిపోర్ట్ కూడా చూస్తుంటారు కదా. సో నిన్న నైట్ వచ్చేసరికి 2 సెంటీమీటర్స్ రెయిన్ పడింది, 3 సెంటీమీటర్స్ రెయిన్ పడింది. వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా. సో 2.5 సెంటీమీటర్స్ పడింది. ఓకే. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. 2 సెంటీమీటర్స్ రెయిన్ హ్యాస్ ఫాలన్ ఓవర్ ఎ స్క్వేర్ కిలోమీటర్. స్క్వేర్ కిలోమీటర్ అంటే ఏంటి, ఒక స్క్వేర్ షేప్ ఉన్న కిలోమీటర్ అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్. స్క్వేర్ కిలోమీటర్కి అర్థం ఏంటంటే ఒక స్క్వేర్ అనేది ఉంది. ఓకేనా. ఒక స్క్వేర్ దాని యొక్క లెంత్ లేదా సైడ్ అనేది ఎంత 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ 1 కిలోమీటర్. ఓకేనా. దీనిపైన ఎంత రెయిన్ పడిందంట 2 సెంటీమీటర్స్ రెయిన్ అనేది పడింది. 2 సెంటీమీటర్స్ రెయిన్ పడింది. ఇది వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం ట్యాంక్లో ఫిల్ చేస్తున్నాం. ఇదేం చేస్తున్నాం ఇప్పుడు ట్యాంక్లో ఇలా ఫిల్ చేస్తున్నాం. ఈ ట్యాంక్ యొక్క డైమెన్షన్స్ ఏంటి అంట, ట్యాంక్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి ఇది ఒక సిలిండ్రికల్ ట్యాంక్ కాదు. ఓకేనా. ఇదేంటి ఒక సిలిండ్రికల్ ట్యాంక్ కాదు, ఇది ఒక ట్యాంక్, నార్మల్ ట్యాంక్ అంటే ఒక క్యూబాయిడల్ ట్యాంక్. దాని యొక్క డైమెన్షన్స్ అంట 100 మీటర్స్ 10 మీటర్స్. సో ఇలా డ్రైన్ ఫామ్ అయిన తర్వాత ఇలా ఒక ట్యాంక్ అనేది ఉంది. సో ఈ ట్యాంక్లో అది పడుతుంది. ఫైండ్ ద హైట్ ఆఫ్ వాటర్ లెవెల్. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, వాల్యూమ్ ఆఫ్ ద రూఫ్ లేదా వాల్యూమ్ ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్ ఇస్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ట్యాంక్. అవునా. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ రూఫ్ ఏమవుతుంది 1 కిలోమీటర్. కానీ ఇక్కడ చూడండి మీటర్స్ ఇదేమో సెంటీమీటర్ ఉంది, మిగతాది కిలోమీటర్ ఉంది. సో మనం ఏం చేద్దాం అన్ని మీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్ ఇంటూ 1000 మీటర్. ఓకేనా. దీని తర్వాత ఇంటూ 2 సెంటీమీటర్స్. 2 సెంటీమీటర్స్ అంటే ఎన్ని మీటర్స్ 2/100. 2/100. సో ఇది వచ్చేసరికి ఆ రూఫ్ పైన పడిన వర్షం. కానీ ఇక్కడ కండిషన్ చూడండి ఏం చెప్తున్నాడు, 50% ఆఫ్ ద వాటర్ వాజ్ స్టోర్డ్ ఇన్ ద ట్యాంక్. అంటే ఇందులో 50% మాత్రమే ఏం చేసాం మనం స్టోర్ చేసాం. స్టోర్ చేసిందంతా పడింది మొత్తం ఇది, కానీ మనం స్టోర్ చేసిందంతా ఇందులో 50% మాత్రమే. ఇది స్టోర్ చేసిన వాల్యూమ్. సో ఈ వాల్యూమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ పక్కన ఏదైతే కంటైనర్ ఉందో దానికి ఈక్వల్. సో వాల్యూమ్ ఆఫ్ కంటైనర్ ఈస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ ఎంత ఇక్కడ 100 మీటర్స్, దీని తర్వాత ఇది కూడా 10 మీటర్స్, దీని తర్వాత హైట్ కనుక్కోవచ్చు. సో ఇక్కడ చూడండి మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా 3 zeros 3 zeros ఇలా క్యాన్సిల్ చేసేయచ్చు. అవునా. సో ఇక్కడ 51 జా 52 జా 2తో 2 క్యాన్సిల్, 2 zeros 2 zeros క్యాన్సిల్. లాస్ట్కి మనకు మిగిలేది ఏంటి 10 ఇస్ ఈక్వల్స్ టు హెచ్. సో హెచ్ వాల్యూ ఎంత, చాలా సింపుల్ చూడండి 1 లైన్లో ఆన్సర్ వచ్చేసింది. హైట్ ఇస్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. ఎప్పుడు వస్తుంది మీకు ఇలాగా, ఎప్పుడు వస్తుందంటే మీరు స్క్వేర్ కిలోమీటర్ అంటే ఇలా ఉంటుంది. అండ్ కిలోమీటర్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలి అండ్ సెంటీమీటర్ని కూడా మీటర్లో కన్వర్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ ఈస్ హైట్ ఇస్ ఈక్వల్స్ టు 10 మీటర్స్. క్లియర్. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూద్దాం. ఏ హెమిస్ఫిరికల్ బౌల్ ఆఫ్ ఇంటర్నల్ డయామీటర్ 36 సెంటీమీటర్స్ కంటైన్స్ లిక్విడ్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక హెమిస్ఫెరికల్ బౌల్ అనేది ఉంది. సో ఒక బౌల్ అనేది ఈ విధంగా ఉంది. సో ఈ బౌల్ యొక్క ఇంటర్నల్ డయామీటర్ ఎంత అంట 36. డయామీటర్ 36 అయితే రేడియస్ ఏమవుతుంది, రేడియస్ విల్ బి వాట్, రేడియస్ విల్ బి 18. అవును కదా, రేడియస్ విల్ బి 18. సో కంటైన్స్ లిక్విడ్ అంటే ఇందులో ఏముంది, లిక్విడ్ ఉంది. సో ద లిక్విడ్ ఈస్ టు బి ఫిల్డ్ ఇన్ సిలిండ్రికల్ బాటిల్స్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్ అండ్ హైట్ 6 సెంటీమీటర్స్. అంటే ఈ బౌల్లో ఉన్న లిక్విడ్ని మనం ఏం చేయాలి, సిలిండ్రికల్ షేప్లో ఉన్న బాటిల్స్లో ఫిల్ చేయాలి. సో ఇలాగా సిలిండ్రికల్ షేప్లో ఉన్న బాటిల్స్ని ఫిల్ చేయాలి. సో ఈ సిలిండ్రికల్ షేప్లో ఉన్న బాటిల్స్ యొక్క రేడియస్ ఏమవుతుంది, రేడియస్ వచ్చేసరికి 3, హైట్ అంతా 6.
హైట్ ఎంత 6. సో హౌ మెనీ బాటిల్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎంప్టీ దిస్ బౌల్? అంటే ఈ బౌల్‌లో ఉన్న నీళ్లు మనం ఎన్ని బాటిల్స్‌లో ఫిల్ చేయొచ్చు? అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈజ్ ఈక్వల్స్ టు n. అంటే ఒక్క బాటిల్ సరిపోదు. ఎన్ని బాటిల్స్ కావాలని అడుగుతున్నాడు. సో n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. అంతే కదా! సో వాల్యూమ్ ఆఫ్ ఎ హెమిస్ఫియర్ ఏమవుతుంది? 2/3 పై ఆర్ క్యూబ్ that is equals to n into volume of a cylinder. Volume of a cylinder is pi r square h. ఇక్కడ కనుక చూస్తే పైతో పై క్యాన్సల్. సో 2/3 ఇంటూ క్యాపిటల్ R అంటే రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్, దట్ ఈస్ 18 మల్టిప్లైడ్ బై 18 మల్టిప్లైడ్ బై 18 3 సార్లు రాయాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు n ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ అంటే 3 ఇక్కడ. సో 3 ఇంటూ 3 ఇంటూ 6. 3 3s are 9, 9 2s are 18, 6 1s are 6, 6 3s are 18. సో 3తో 3 క్యాన్సల్. ఇక్కడ n అనేది ఏమవుతుంది? ఓకేనా, 18 4s ఏమవుతుంది? 72 కదా. 18 4s 72. సో మనం ఎన్ని బాటిల్స్ ఫిల్ చేయొచ్చు అంటే 72 బాటిల్స్ అనేవి ఫిల్ చేయొచ్చు. ఓకేనా. సో ఇలాగా ఎన్ని బాటిల్స్ ఫిల్ చేయొచ్చు అంటే 72 బాటిల్స్, విచ్ ఇస్ ఆప్షన్ ఏ. క్లియరా? క్లియర్. నెక్స్ట్ 70th క్వశ్చన్ చూద్దాం. ఫ్యూ పీపుల్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే స్విమ్మింగ్ పూల్లో డైవ్ చేశారు. డైవ్ ఇన్ స్విమ్మింగ్ పూల్ ఆఫ్ డైమెన్షన్స్ 20 meters అండ్ 10 meters డ్యూ టు డైవ్ ఇన్ వాటర్ లెవెల్. ఓకేనా, డ్యూ టు డైవ్ వాటర్ లెవెల్ రైజెస్ బై 4 centimeters. అంటే వాళ్ళు నీళ్ళలో అంటే స్విమ్మింగ్ పూల్లో డైవ్ చేయడం వల్ల ఏమైంది? వాటర్ అనేది 4 centimeters రైజ్ అయింది. ఇఫ్ వన్స్ పర్సన్ కెన్ డిస్ప్లేస్ 0.5 meter cube ఆఫ్ వాటర్, దెన్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఎంతమంది ఆ స్విమ్మింగ్ పూల్లో దూకారు. అంటే ఒక పర్సన్ 0.5 meter cube వాటర్ని డిస్ప్లేస్ చేస్తే ఇంటూ n పర్సన్ దూకడం వల్ల ఆ వాల్యూమ్ అనేది ఇంత డిస్ప్లేస్ అయింది. సో డైమెన్షన్స్ ఏంటి? సో డైమెన్షన్స్ ఈజ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హైట్ కూడా ఇచ్చేసాడు. సో లెంత్ ఎంత ఇక్కడ 2, n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 ఇంటూ 10, 2 ఇంటూ 20 ఇంటూ 10 అనేది ఏంటి? స్విమ్మింగ్ పూల్ యొక్క లెంత్ బ్రెడ్త్. దీని తర్వాత వాళ్ళు దూకడం వల్ల ఎంత హైట్ రైజ్ అయింది? 4. అవునా? సో ఇలా ఒక్కొక్క పర్సన్ 0.5 మీటర్ క్యూబ్ డిస్ప్లేస్ చేస్తే ఎంత అయింది? సో ఇక్కడ చూడండి అన్ని మీటర్స్‌లో ఉన్నాయా? ఇక్కడ 20 మీటర్స్, 10 మీటర్స్, కానీ ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది. 4 సెంటీమీటర్స్ ఉంది. ఓకేనా? 4 సెంటీమీటర్. దీన్ని కూడా మీటర్‌లో కన్వర్ట్ చేయండి. ఎందుకు? మనకు కావాల్సింది కూడా ఆన్సర్ అనేది మీటర్‌లో కావాలి. క్లియరా? సో 4 ఎందుకంటే ఇక్కడ మీటర్ క్యూబ్ ఉంది కాబట్టి మీటర్ క్యూబ్ క్యాన్సల్ అయిపోతుంది. సో 4 సెంటీమీటర్స్‌ని మీటర్ చేయాలంటే 4/100. అంతే కదా? క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గనక చూస్తే ఇది ఏమైపోతుంది? లేదా ఇప్పుడు చూడండి 2 zeros 2 zeros క్యాన్సల్. సో ఇక్కడ 4 2s are 8. అంతే కదా? 4 2s are 8, లేదా ఇది 1/2 అవుతుంది. 8 2s are 16. అంటే n వాల్యూ ఎంత? 16. అంటే ఎంతమంది ఆ స్విమ్మింగ్ పూల్‌లో దూకారు అంటే 16 మెంబర్స్ దూకారు. అవునా? సో ఆన్సర్ విల్ బి 16, విచ్ ఇస్ ఆప్షన్ సి. చాలా సింపుల్ క్వెషన్. సో ఇక నెక్స్ట్ క్వెషన్ చూడండి. The height of a cone is 24 centimeters and the area of the base is 154 centimeters square. What is the curved surface area of the cone? అంటే కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. సో ఇక్కడ మనకేంటంటే ఒక కోన్ అనేది ఇచ్చాడు. ఓకేనా? ఇలా ఒక కోన్ అనేది ఉంది. సో ఈ కోన్ యొక్క హైట్ అనేది ఎంత ఇచ్చాడు? హైట్ వచ్చేసరికి హైట్ ఆఫ్ దిస్ కోన్ ఈజ్ 24 centimeters అండ్ ద ఏరియా ఆఫ్ ద బేస్ అంటే ఒక కోన్ కి బేస్ అనేది ఏముంటుందండి? కోన్ కి బేస్ అనేది ఒక సర్కిల్ ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ద బేస్ అంటే సర్కిల్ యొక్క ఏరియా పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అనేది 154 ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనం సాల్వ్ గనక చేస్తే ఆర్ స్క్వేర్ అనేది ఏమవుతుంది? 154 మల్టిప్లైడ్ బై 7/22. ఎందుకంటే పై అనేది 22/7 కాబట్టి. సో 22తో డివైడ్ చేస్తే 22 7s 154. సో 7 7s అంటే ఇక్కడ ఆర్ వాల్యూ అనేది 7 అవుతుంది. ఆర్ స్క్వేర్ అనేది 49 అయితే ఆర్ వాల్యూ అనేది ఎంత అవుతుంది? 7. సో ఆర్ వాల్యూ అనేది 7 అయింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా CSA. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ ఈజ్ వాట్? పై ఆర్ఎల్. అవునా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? పై ఆర్ఎల్. సో ఇక్కడ మనకు హైట్ అనేది 24, రేడియస్ అనేది 7. సో హైట్ 24 అయింది, రేడియస్ 7 అయితే స్లాంట్ హైట్ ఏమవుతుంది? 7 24 25. సో స్లాంట్ హైట్ అనేది ఏమవుతుంది? 25. ఎందుకు? 7 24 25 అనేది ట్రిప్లెట్. సో ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. 22/7
రేడియస్ ఎంత ఇక్కడ? రేడియస్ అనేది 7. స్లాంట్ హైట్ ఈస్ 25. సో 7తో 7 క్యాన్సల్. 25 2 50, 550. సో టోటల్‌గా 550 సెంటీమీటర్ క్యూబ్ సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? సెంటీమీటర్ స్క్వేర్ ఎందుకంటే ఏరియా కాబట్టి 550 సెంటీమీటర్ స్క్వేర్ ఈస్ ద ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ కోన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ 72nd క్వెషన్ చూద్దాం. ఏ సాలిడ్ సిలిండర్ హ్యాస్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 462 స్క్వేర్ మీటర్. ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 1/3 ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే ఇక్కడ ఒక సాలిడ్ సిలిండర్ అనేది ఉంది. సో ఈ సిలిండర్ ఏదైతే ఉందో ఈ సిలిండర్ యొక్క ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఎంత అంట? 462 అండ్ ఇక్కడ ఏం చెప్పాడు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 1/3 ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే సిఎస్ఏ అనేది అండ్ టిఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా రెండు కూడా ఎలా ఉన్నాయి? 1/3. అంతేనా? 1/3. క్లియరా? సో ఇక్కడ నుంచి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది 462 అండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఏమవుతుంది? 2πr ఇంటూ r ప్లస్ హెచ్ కదా, అవునా? సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయకుండా మనం ఏం చేద్దామంటే ఇక్కడ వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయకుండా ఇక్కడ అలాగే ఉంచుదాం, నో ప్రాబ్లం. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈస్ 2πr. దీని తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా ఈస్ 2πr ఇంటూ r ప్లస్ హెచ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/3. సో ఇక్కడ నుంచి మనం క్యాన్సల్ కనుక చేస్తే 2πతో 2πr క్యాన్సల్. సో మనకు మిగిలేది ఏంటి? ఓకేనా? సో 2πrతో 2πr క్యాన్సల్. సో ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇస్ 2πrh. 2πr కాదు 2πrh. సో ఇక్కడ మనకు మిగిలేది ఏంటి? h/r ప్లస్ హెచ్. h/r+h అనేది రేషియో ఎలా ఉంది? 1/1 రేషియో. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? h/r. h అనేది 1 పార్ట్ అయితే h+r అనేది 3 పార్ట్స్ అయితే h/r అనేది 1:2లో ఉంటాయి. అవునా? 1:2. అవునా? ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2πr ఇంటూ r ప్లస్ హెచ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 462. సో ఇప్పుడు r వాల్యూ హెచ్ వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం రేషియో ప్రకారం. రేషియో ప్రకారంగా చూస్తే హెచ్ వాల్యూ అనేది 1, r వాల్యూ అనేది 2. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఎంత తీసుకోవాలి? 2x. ఎందుకంటే రేషియో అనేది 1:2 కానీ రేషియో కాకుండా వాల్యూ తీసుకోవాలంటే 2x. దీని తర్వాత r ప్లస్ హెచ్ అనేది 3x దట్ ఈస్ ఈక్వల్స్ టు 462. సో 7తో ఏదైనా క్యాన్సల్ అవుతుంది? క్యాన్సల్ కాదు. ఇక్కడ డైరెక్ట్గా 11తో క్యాన్సల్ చేద్దాం, లేదా 22తో. 22 4 22 1 అంతే కదా. 22 4 44, 22 2 సారీ 22 2 44, 22 2 44, 22 1 22. సో 21 అనేది మిగిలింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు 3తో క్యాన్సిల్ చేస్తే 3 7 21. అవునా? సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది ఏమవుతుంది చూడండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 7/4 ఆర్ ఎక్స్ వాల్యూ అనేది ఏమవుతుంది? 7/2. ఎక్స్ వాల్యూ ఎంత? 7/2. సో ఎక్స్ వాల్యూ అనేది 7/2 అయితే ఇక్కడ ఏం అడిగాడు? దెన్ ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్. రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. రేడియస్ అనేది ఏంటి? r వాల్యూ ఈస్ 2x దట్ ఈస్ ఈక్వల్స్ 2 ఇంటూ 7/2 క్యాన్సల్ చేస్తే 7. సో r వాల్యూ ఈస్ ఈక్వల్స్ టు 7 అంతే. రేడియస్ ఎంత అవుతుంది? రేడియస్ ఆఫ్ దిస్ సిలిండర్ ఈస్ 7 సెంటీమీటర్స్ విచ్ ఇస్ ఆప్షన్ A. క్లియరా? నెక్స్ట్ 73rd క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈస్ ట్వైస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఇదేంటంట? ట్వైస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ అంటే 2 టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఏ క్యూబ్. ఇది ఈక్వల్ అంట. దెన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ కాదు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఇస్ 6a². అవునా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ 986. సో ఎల్బిహెచ్ వాల్యూస్ వచ్చేసాయి 9 ఇంటూ 8 ఇంటూ 6 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ a క్యూబ్. సో ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే 2 3 6. సో ఇక్కడ ఏ వాల్యూ అనేది మనం చూస్తే 2 క్యూబ్ అనేది 8 అవుతుంది, 3 క్యూబ్ అనేది 27. సో 3 2 6. ఏ వాల్యూ అనేది 6 అవుతుంది. కానీ మనకు కావాల్సింది 6a² కావాలి. 6 ఇంటూ a² ఇస్ 36 ఆర్ 6 క్యూబ్ ఇస్ 216. సో 216 సెంటీమీటర్ స్క్వేర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 216 సెంటీమీటర్ స్క్వేర్ విచ్ ఇస్ ఆప్షన్ బి. క్లియర్? నెక్స్ట్ 74th క్వశ్చన్ చూద్దాం. ఏ కోనికల్ టెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు అకామిడేట్ 15 పీపుల్. అంటే ఒక కోనికల్ టెంట్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ టెంట్ లో ఏంటంటే 15 మెంబర్స్ అనేది ఉండొచ్చు. ఓకేనా? 15 మెంబర్స్ ఉండేలాగా కన్స్ట్రక్ట్ చేయాలి. ఒక కోనికల్ టెంట్ అనేది మనము
ఎలా కన్‌స్ట్రక్ట్ చేయాలంటే ఈ టెంట్‌లో 15 మెంబర్స్ ఉండొచ్చు. ఓకేనా? ఎంతమంది ఉండొచ్చు? 15 మెంబర్స్. అండ్ ఈచ్ పర్సన్ నీడ్స్ 16 మీటర్ స్క్వేర్ స్పేస్. సో, ఇక్కడ చూడండి మీటర్ స్క్వేర్ స్పేస్. అంటే వాళ్ళకు ఎంత స్పేస్ కావాలి నిలబడడానికి? మీటర్ స్క్వేర్. సో, ఎప్పుడైనా కూడా మీటర్ స్క్వేర్ ఉందంటే అదేంటి? ఏరియా. సో, కోనికల్ టెంట్‌లో ఏరియా అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? బేస్ ఏరియా. సో, బేస్ ఏరియా ఏమవుతుంది? బేస్ ఏరియా అనేది పై ఆర్ స్క్వేర్. సో, పై ఆర్ స్క్వేర్ అనేది ఓకేనా? ప్రతి ఒక్కరికి ఎన్ని మీటర్స్ ఉండాలి? 16 మీటర్ స్క్వేర్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 15. సో, 15 ఇంటూ 16. సో, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. వాల్యూ వచ్చేసరికి 22 లేదా పై ఆర్ స్క్వేర్ అలాగే ఉంచుదాం. సో, పై ఆర్ స్క్వేర్ అనేది 15 × 16. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు చూద్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ 100 మీటర్ క్యూబ్ ఎయిర్ టు బ్రీత్. అంటే వాళ్ళకు ఎంత ఎయిర్ కావాలి? 100 మీటర్ క్యూబ్ ఎయిర్. ఎయిర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి మీటర్ క్యూబ్. మీటర్ క్యూబ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? వాల్యూమ్‌ని. సో, వాల్యూమ్ ఆఫ్ ఎ టెంట్ ఈస్ వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈస్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఎంత? ప్రతి ఒక్కరికి 100 మీటర్ క్యూబ్ కావాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 15. అవునా? సో, ఇక్కడ నుంచి చూడండి పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ వాల్యూ 15 × 16. సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఇక్కడ. 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ వాల్యూ 15 × 16 ఇంటూ హైట్ ఆఫ్ ద కోన్ కనుక్కోవాలి. సో, ఇంటూ హెచ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 100 మల్టిప్లైడ్ బై 15. ఇక్కడ 15తో 15 క్యాన్సల్. అవునా? సో, ఇక్కడ గనక చూస్తే మనకు 16 అనేది క్యాన్సల్ కాదు. సో, 4 4 ద 16 4 25. సో, ఇక్కడ చూస్తే 25 3 ద 75. సో, హెచ్ వాల్యూ ఈస్ 75/4 కదా! 75/4. సో, 4తో క్యాన్సల్ చేయండి. సో, 4 1 జా 4, 4 8 జా 32. సో, 18 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో, 18.75 ఆన్సర్. సో, 18.75 మీటర్స్. సో, ఆ కోనికల్ టెంట్ యొక్క హైట్ ఏమవుతుంది? 18.75 మీటర్స్. క్లియరా? క్లియర్. నెక్స్ట్ ఇక లాస్ట్ క్వెషన్ చూద్దాం. సో, a 10 meters deep well with radius 14 meters is dug and earth from the digging is evenly spread out. ఓకేనా? స్ప్రెడ్ అరౌండ్ వెల్ అండ్ 7 meters వైడ్ ప్లాట్‌ఫార్మ్ వాస్ మేడ్. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఓకేనా? ఒక బావి అనేది మనం క్రియేట్ చేసాం ఇలాగ. ఒక నార్మల్ ఒక ప్లేస్ అనేది ఉంది. ఓకేనా? ఇలా ఒక ప్లేస్ ఉంది. సో, ఈ ప్లేస్‌లో మనం ఏం చేసామంటే ఒక బావి అనేది ఇలా క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఓకేనా? ఒక ప్లేస్‌లో ఒక సైట్‌లో ఒక వెల్ అనేది తవ్విన తర్వాత ఏదైతే మట్టొచ్చిందో, ఏదైతే మడ్ వచ్చిందో, సాండ్ వచ్చిందో ఆ సాండ్‌ని మనం ఏం చేసామంటే పడేయకుండా దాన్ని మనం పడేయకుండా దీని చుట్టూ ఒక గోడలాగా కన్‌స్ట్రక్ట్ చేసాం. ఎందుకు? ఎవరైనా ఈ బావిలో పడిపోకుండా. ఓకేనా? సో, ఏదైతే వాల్ ఉందో ఓకేనా? ఈ వాల్ యొక్క హైట్ అనేది చెప్పండి అంటున్నాడు. ఈ వాల్ యొక్క హైట్. అంటే ఇక్కడ మీరు చాలా సింపుల్‌గా చూడండి మనం ఏం చేసాం, ఏదైతే మనం వెల్ అనేది తవ్వామో, వెల్ అనేది మనం ఎలా తవ్వుతామండి? సిలిండ్రికల్ షేప్‌లో తవ్వుతాం. అవునా? సో, ఏదైతే మనం వెల్ అనేది తవ్వామో, ఈ వెల్ తవ్విన మట్టి లేదా ఈ వెల్ యొక్క వాల్యూమ్‌ని మనం ఏం చేసామంటే, ఈ వెల్ యొక్క వాల్యూమ్‌ని మనము ఏం చేసామంటే, ఒక హాలో సిలిండర్ లాగా ఓకేనా? ఒక హాలో సిలిండర్ లాగా మనం దాన్ని కన్‌స్ట్రక్ట్ చేసాం. అవునా? ఇక్కడ మిడిల్‌లో ఉన్నదేంటి? మిడిల్‌లో ఉన్నది వెల్. దాని చుట్టూ ఏముంటుంది? ఒక బ్యారికేడ్. ఓకేనా? బ్యారికేడ్. సో, బేసికల్లీ ఇది ఇలా ఉండదు. వెల్ అనేది కొంచెం కిందకే ఉంటుంది. ఓకేనా? సో, ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి. సో, ఇలా ఉంటుంది. వెల్ అనేది ఇలా ఉంటుంది. దాని చుట్టూ మనం ఏం చేసామంటే, ఇలా ఒక గోడ అనేది కట్టాం. సో, వెల్ అనేది ఇలా కిందకుంటుంది. అవునా? సో, మీరు ఇమాజిన్ చేయాలి ఇది. సో, దాని చుట్టూ మనం ఏం చేసామంటే, ఒక గోడ లాంటిది కన్‌స్ట్రక్ట్ చేసాం. సో, ఏదైతే మనం వాల్ అనేది కన్‌స్ట్రక్ట్ చేసామో, సో, ఆ వాల్‌కి మనకు ఎంత ఆ వాల్ యొక్క హైట్ ఏంటి అని చెప్పి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందేంటి? బేసికల్లీ మనం ఎంత వాల్యూమ్ అనేది తీసాం. అంటే ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్ లేదా ఈ వెల్ అనేది మనం ఎంత తవ్వాం అనేది చూడాలి. సో, ఇక్కడ వెల్ అనేది మనం ఎంత తవ్వాం? 10 మీటర్స్ డీప్ విత్ ద రేడియస్ 14 మీటర్స్ ఈస్ డగ్ ఔట్ అండ్ ఎర్త్. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకేమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సర్కిల్స్ ఉంటాయి. అంటే రింగ్ లాంటిది ఫార్మ్ అవుతుంది. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొకటుంది. ఓకేనా? దీని తర్వాత ఈ ఇన్నర్ రేడియస్ వచ్చేసరికి 14. ఇన్నర్ రేడియస్ 14. దీని తర్వాత దీని యొక్క విడ్త్ అనేది చూడండి. ఈ విడ్త్ అనేది 7. విడ్త్ 7. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 14 + 7 విచ్ ఈస్ 21 అవుతుంది. అవునా? 21. అంటే ఇక్కడ మనం బావి అనేది ఎంత తవ్వామంటే ఒక సిలిండర్ తవ్వాం. సో, సిలిండర్‌లో హైట్ అనేది 10, రేడియస్ అనేది 14. సో, ఇక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్. సో, పై ఆర్ స్క్వేర్ హెచ్. సో, ఇంత వాల్యూమ్ అనేది తీసాం. సో, ఈ వాల్యూమ్‌ని మనం ఏం చేసామంటే ఇలా ఏం చేసాం? ఒక బ్యారికేడ్ లాంటిది కన్‌స్ట్రక్ట్ చేసాం. సో, ఆ బ్యారికేడ్ యొక్క వాల్యూమ్ ఎలా తెలుస్తుంది?
పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్ హెచ్. సో మనం చూసాం కదా రింగ్లో మనం ఏం చేస్తాం, సో స్మాలర్ సర్కిల్ ఏరియా నుంచి బిగ్గర్ సర్కిల్ ఏరియా తీసేస్తాం కదా. అదే విధంగా మనకేంటంటే ఇది 3 డైమెన్షన్ కాబట్టి స్మాలర్ బిగ్గర్ సిలిండర్ ఏరియాలోంచి స్మాలర్ సిలిండర్ తీశారు. అవునా? ఇక్కడ ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ హెచ్ వాల్యూ ఓకేనా, మనం ఎంత తవ్వాం, హెచ్ వాల్యూ ఆర్ వాల్యూ వచ్చేసాయి. సో ఇక్కడ మనం కనుక చూస్తే పై అనేది కామన్ తీస్తే పై 3 చోట్ల క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ వాల్యూ అనేది ఎంత ఇక్కడ 14. సో 14 మల్టిప్లైడ్ బై 14 ఇంటూ హైట్ అనేది 10 దట్ ఈస్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ స్క్వేర్. క్యాపిటల్ ఆర్ ఏమవుతుంది, హైయెస్ట్ రీడర్ 21. సో 21 స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ ఎంత 14 స్క్వేర్ ఇంటూ హైట్. సో ఈ హెచ్ వాల్యూ కావాలి అంతేనా. సో ఇక్కడ కనుక చూస్తే 14 మల్టిప్లైడ్ బై 14 ఇంటూ 10 దట్ ఈస్ ఈక్వల్స్ టు 21 ప్లస్ 14 35. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఎంత 7 ఇంటూ హెచ్. సో హెచ్ వాల్యూ ఎలా. సో ఇక్కడ నుంచి కనుక చూస్తే 7 1 7 2 7 5 7 2 మళ్ళీ 5 1 5 2 ఇక్కడ నుంచి హెచ్ వాల్యూ ఎంత వస్తుంది చూడండి, హెచ్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 2 విచ్ ఇస్ 8. సో ఆ ఏదైతే ప్లాట్ఫామ్ మనం కన్స్ట్రక్ట్ చేసాం కదా, ఆ ప్లాట్ఫామ్ యొక్క ఏమవుతుంది, హైట్ వచ్చేసరికి 8 మీటర్స్ విచ్ ఇస్ ఆప్షన్ బి. క్లియరా. సో ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాసాం, కానీ మనం ఎగ్జామ్లో ఇది ఫస్ట్ లైన్ కూడా రాయకూడదు, డైరెక్ట్గా సెకండ్ లైన్కి వచ్చారు. క్లియరా. సో ఆన్సర్ ఈస్ 8 మీటర్స్. ఓకేనా. సో ఇక్కడతో ఏంటంటే ఈ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.